హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక దిశ మార్చిన అల్పపీడనం రేపటి నుంచి ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏ ఏ జిల్లాలకి వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో తొలకరి జల్లులు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇలాగే కొనసాగుతాయని హైదరాబాదు వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అంటే 6 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇక నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండడం, స్థానిక వాతావరణ మార్పుల కారణంగా వానలు కురవనున్నాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి విస్తరించగా రాయలసీమ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక ఈ జిల్లాలకు భారీ హెచ్చరిక అంటున్నారు. ఇక మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాదు, నాగూర్ కర్నూలు, అలాగనే మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాదు వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో మాత్రమే భిన్నమైన వాతావరణం ఉంటుందని, ఎండ తీవ్రత ఉంటుందని తెలిపింది. ఇక ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిమాబాదు, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పలుచోట్ల తీవ్రమైన వడగాల్పులు వేస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇక 102 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు ఉండనుండగా 33 మండలాల్లో తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. అటు ఆదివారం పలు జిల్లాల్లో వర్షాలు కూడా కురిశాయి. అత్యధికంగా నార్కెట్పల్లిలో 7.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జనగామ జిల్లా జాఫర్గఢ్లో 6.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఏపీలో కూడా భారీ వర్షాలని చెబుతున్నారు. ఇక ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో కూడా భారీ వర్షాలు పడనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ అయితే ఉంది. ఇక ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. దీంతో వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని అధికారులు సూచిస్తున్నారు. అలాగే విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ దగ్గర ఉండవద్దని హెచ్చరిస్తున్నారు. అటు తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు తాకగా ప్రస్తుతం నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. దీని రాకతో వర్షాలు మొదలయ్యాయి. దీంతో వానాకాలం సీజన్ మొదలైనట్లయింది. ఎండలు క్రమంగా తగ్గుముఖం పడుతూ ప్రజలకు ఊరట కల్పిస్తున్నాయి.